जोहार ज्योतिराव फुले, जोहार ज्योतिराव फुले, जोहार ज्योतिराव फुले, जोहार ज्योतिराव फुले। ఒకసారి జగన్ గారి నాయకత్వం చేసుకోబోతున్నాం. కానీ ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ప్రతి ఓటు కూడా విలువైనది, ప్రతి ఒక్క ఓటు విలువైనది. ముఖ్యంగా ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని మనందరం కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు మనం గతంలో కూడా అనుకున్నాం, ప్రతి చోట కూడా ఎలక్షనీరింగ్లో ఎక్కడెక్కడ చిన్న చిన్న లోటుపాట్లు ఏదన్నా కూడా అవన్నిటిని కూడా పక్కన పెట్టి మనకి ఏదైతే పాజిటివ్గా ఉందో పాజిటివ్ అంశాలని ప్రజల్లోకి ప్రచారంలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రతిపక్షాలు చేసిన అన్యాయాలు కూడా ఈరోజు మన ప్రజల్లోకి కరెక్టివిటీగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈరోజు ఈ సందర్భంగా మనం తీసుకెళ్లాల్సిన స్లోగన్, ఈ ప్రాంతం వెనుకబడి ఉందంటే దానికి 100% కూడా చంద్రబాబు నాయుడే కారణం. 1995లో 95 నుంచి 2004 వరకు కూడా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పేరు చెప్పి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించిన పెట్టుబడిదారులు వేల ఎకరాల భూములు విలువ పెంపే లక్ష్యంగా హైదరాబాద్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరం ద్రోహం చేశాడు 1995 నుంచి 2004 వరకు. పెద్దలు ఈరోజు శ్రీ మహాత్మా గాంధీ జ్యోతిరావు ఫులే గారి జయంతి సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి మరి గౌరవ అధ్యక్షులు సోదరులు రామన్ పాత్ర గారికి, అలాగే గౌరవ పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ పెద్దలు రాజ్యసభ సభ్యులు సోదరులు శ్రీ గొల్ల బాబురావు గారికి, గౌరవ పెద్దలు గాజువాక శాసనసభ్యులు మన ఉత్తరాంధ్ర డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గారు పెద్దలు గౌరవనీయులు నాగిరెడ్డి గారికి, దేశం అనేది దేహం అయితే ఈవేళ రక్తనాళాలు అనేవి బీసీ వర్గాలు, అణగారిన వర్గాలు, ఇవి దేశానికి రక్తనాళాలు లాంటివి అని చెప్పిన గొప్ప వ్యక్తి ఈరోజు జ్యోతిరావు ఫులే గారు. గోవిందరావు గారు అనే ఆయన పేరు పూలతో అమ్మే దీంట్లో ఫూలే అనే మాటతో ఈరోజు ఆయన్ని ప్రసిద్ధి తీసుకొచ్చారు. వారు ఉడితేనే వేళ గుర్తుగా పేరుగా పెట్టుకొని తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ గారే ఆయన్ని మహాత్ములకే మహాత్ముడు అని చెప్పేసి సెలవిచ్చారంటే ముందు మాట్లాడిన వక్తలు చెప్పారు, ఈరోజు ఏదైతే వెనకబెట్టి ఈ దేశానికి వారు ఉంటేనే ఈవేళ దేశానికి వెన్నుముక్క లాంటి వారని ఆనాడే నిర్ణయించి పెట్టినది. దానికి ఏది తగదు, ఏది తగ్గించినా సరే ఈవేళ దాంట్లో దేశం చిన్నాభిన్నం అవుతుంది. ఈవేళ మీరు అణగారిన వర్గాలు అంటున్నారే, ఈరోజు వెనకబడిన వర్గాలు అంటున్నారే, ఈరోజు అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. పూర్వం అంతాను వేరే పరిస్థితులు ఉండేవి, ఠాగూర్ వ్యవస్థ లాంటివి ఇలాంటి వ్యవస్థ లాంటివి ఉండేవి. ఆ వ్యవస్థల్లోనే చిన్నాభిన్నమైన పరిస్థితులు ఉండేవి. వాటన్నిటినీ కాదు, వీరందరూ కలిపి కట్టుకొని వెళ్తేనే సమాజం. రాజుగారు ఉండాలి, రాజుగారి కింద మంత్రి గారు ఉండాలి, సేనాధిపతులు ఉండాలి, భటులు ఉండాలి, అందరూ ఉండాలి. అందరూ ఉంటేనే ఆ రాజు వ్యవస్థ ముందుకెళ్తుంది. మరి అటువంటి వ్యవస్థ సరైన నడిపించాలంటే ఈరోజు వీరందరూ కూడా ఉండాలని చెప్పేసరి చాటి చెప్పి ఏటికి ఎదిరిస్తారంటారు. అలాగా 200 సంవత్సరాల క్రితమే సంస్కరణలు అనేదాన్ని నుడికారం చుట్టి ఈరోజు ఏదైతే సంస్కరణలు, ఏదైతే తిరుగుబాటు, ఏదైతే అనుకున్నది మొట్టమొదటిగా వాటి మీదే వీళ్ళ చైతన్యం తీసుకురావాలి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.